ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయము బస్తీవాసులందరూ కూడా శ్రావణ మాస మొదటి వారంలో జరుపుకునేటటువంటి బోనాలు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి ఆరోగ్యంతో పిల్లలందరికీ మంచి విద్య రావాలని, మంచి పంటలు పండాలని, మంచి వర్షాలు రావాలని, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని చెప్పని మన దేవరకొండ బస్తీ అమ్మవారైనటువంటి నల్లపోచమ్మ అమ్మవారు అందరికీ మంగళాశాసనాలు చేయాలని ఈ శుభ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. బంజారా హిల్స్ నల్లపోచమ్మ టెంపుల్కి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా శివన్న ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ అన్నకి ఇక్కడున్న వచ్చిన ప్రతి ఒక్క మనిషికి, అందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని సగౌరవంగా కోరుకుంటూ నన్ను పిలిచిన మరొకసారి తల్లికి నల్లపోచమ్మ తల్లికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్న సిటీ లైట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బస్తీ ప్రెసిడెంట్ కొండ్రపల్లి రఘునాథ్ని. ఈరోజు దేవరకొండ బస్తీలో బోనాల సందర్భంగా ఇక్కడ అశేష జనాలు వచ్చి బోనాలు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. అలాగే కమిటీ అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. అలాగే మా జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడాలని కోరుచున్నాను. ముందుగా మా దేవరకొండ బస్తీ వాసులందరికీ శ్రావణ మాస బోనాల శుభాకాంక్షలు. అలానే సిటీ లైట్ న్యూస్కి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క బోనాల ఉత్సవాలు మా దగ్గర 80 ఏళ్ళ నుంచి ఈ యొక్క ఉత్సవాలు నడుస్తున్నాయి. ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో ఈ యొక్క బోనాల ఉత్సవాలు చేస్తూ ఉంటాము. ఈ యొక్క కార్యక్రమానికి అరుంధతి వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలానే మా కమిటీ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఊరేగింపుగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సాయంత్రము అలానే ఇక్కడ తొట్టెలు ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. అలానే మన ఇక్కడ వచ్చినటువంటి విఐపీలు అందరూ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, చింతల రామచందర్ రెడ్డి గారు, అలానే కిషన్ రెడ్డి గారు, అలానే మిగతా నాయకులు అందరూ కూడా ఈ యొక్క మన నల్లపోచమ్మ టెంపుల్కు విచ్చేసి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క నల్లపోచమ్మ టెంపుల్ జాతరకు వచ్చినటువంటి నాయకులకు, అలానే బస్తీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే సిటీ లైట్ న్యూస్కి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు, ఛానల్ లైవ్ చేసినందుకు కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదములు. మన దేవరకొండ బస్తీ నల్లపోచమ్మ టెంపుల్ మనము ఎప్పుడూ మా బస్తీలోని శ్రావణంలో బోనాలు చేసుకుంటాం. చాలా బ్రహ్మాండమైన బోనాలు చేసుకుంటాం మేము. కాబట్టి మా బస్తీ ఆడపిల్లలు అనేది శ్రావణంలో ఆషాఢంలో ఉంటుంది వాళ్ళకి బోనాలు. కాబట్టి అత్తగారులు ఉంటారు. కాబట్టి మేము ఎప్పుడు ఈ శ్రావణంలో చేసుకుంటాము. ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇది మా తాతల నుంచి శ్రావణంలో చేసుకుంటాం. మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాము. సంవత్సరాల చరిత్ర గల ఈ నల్లపోచమ్మ దేవాలయంకి ప్రతి శ్రావణ మాసం గత 100 సంవత్సరాల నుంచి బోనాలు సమర్పించుతున్నారు భక్తులందరూ. అంతా మహిమగల తల్లి పాపలు చల్లంగా ఉండాలని ఆ అమ్మను ఎప్పుడు కోరుకుంటున్నారు అందరూ బస్తీవాసులు. ఈ నల్లపోచమ్మ తల్లి దేవాలయం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరిగే బోనాల సందర్భంగా సిటీ లైట్ వారు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఈ దేవాలయానికి దాదాపుగా ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ప్రతి సంవత్సరం
శ్రావణ మాసంలో వచ్చే బోనాలకి భక్తులందరూ తండాలుగా వచ్చేసి బోనాలు సమర్పించుకుంటారు. అండ్ చరిత్ర ఏముందంటే ఈ దేవాలయానికి ఇక్కడ కోరుకున్న ప్రతి మొక్కుకి చెల్లుతాయని అమ్మవారు అనుగ్రహిస్తారని చాలా చాలా పేరుంది. సో ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి బోనాలు సమర్పించుకున్నారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సో అందరూ సుఖ సంతోషాలతో బస్తీవాసులు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవరకొండ బస్తీ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ నల్లపోచమ్మ తల్లి దీవెనలు అందరికీ బస్తీవాసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బోనాల పండుగ అనేది మన రాష్ట్రంలోని అత్యంత పెద్ద పండుగ, కానీ ఇక్కడ మనం శ్రావణ మాసంలో జరుపుకుంటాము. అది ఒక మన బస్తీ యొక్క ప్రత్యేకత. ఈ 100 సంవత్సరాల చరిత్ర గల నల్లపోచమ్మ గుడి తల్లి దేవాలయంకి ఎంతో చరిత్ర ఉంది. కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని మన బస్తీవాసుల నమ్మకం. అలాగే అమ్మవారు కూడా తన భక్తులందరినీ చల్లగా కాపాడుతుంటూ వస్తుంది. అట్లనే ఎప్పటికి కూడా కాపాడాలని, అందరు నిండు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ నల్లపోచమ్మ తల్లి దీవెనలు అందరికి ఉండాలి, అందరూ బాగుండాలి. ధన్యవాదాలు. నా పేరు దొరపల్లి రమేష్. నేను బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుని. అట్ ద సేమ్ టైం నేను దేవరకొండ బస్తీ అరుంధతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులలో నేను కూడా ఒకరిని. ఇప్పుడు మా ఈ శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ ఏదైతే ఉందో ఇది గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్లో మనము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుపుకుంటాము. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాలకు మా బస్తీ కొంచెం ఎందుకంటే డిఫరెంట్. ఇంతకుముందు ఆషాఢ మాసంలో బోనాలు జరిపినప్పుడు ప్రతిసారి మాకు అనేకమైన ఇబ్బందులు ఎదురైనాయి. సో దానికి తోడు మేము ప్రతి సంవత్సరం మా పెద్దలు ఏదైతే ఆచారాన్ని పెట్టారో అదే ఆచారం ప్రకారం మేము శ్రావణ మాసంలో జరుపుకుంటాము. ఇక్కడ చిన్న మా గుడి ఉండే, ఆ చిన్న గుడి కాస్త ఈరోజు ఇంత పెద్ద గుడిగా అవతరించింది. ఈ బస్తీలో కూడా ప్రతి ఒక్కరికి శ్రావణ మాసంలో బోనాలు జరుపుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. శ్రీ నల్లపోచమ్మ వారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు రోజుకు ఎదుర్కొంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి ఎవరైతే మొత్తం సిటీ లోపల ఉన్న కోడళ్ళు కానీ ఇతర బంధువులు కానీ వచ్చి ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ మందిరాన్ని కూడా మేము ఆస్కి వారితోటి ఒక 14-15 సంవత్సరాలు వాళ్ళతోటి తీవ్రంగా పోరాటం చేసి స్థలాన్ని సంపాదించుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలకు జరుపుకుంటుంటాము. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో వచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరిని కలిసిమెలిసి మంచిగా పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, జై భీమ్లు తెలియజేస్తూ మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నందుకు మేము బస్తీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై భీమ్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జాతర బోనాల ఉత్సవాలు ఏవైతున్నాయో ఈరోజు పొద్దున్న నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్కరూ దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈ బస్సుని కూడా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా ఉండి ప్రతి ఒక్కరు వారికి తోచినంత ఆర్థిక సాయం చేసి అతి తొందరలోనే ఈ గుడిని ఇంకా పెద్దగా నిర్మాణం చేసుకొని ఈ బంజారాహిల్స్ మొత్తంలోనే ఈ గుడిని ఒక అగ్రభాగాన నిలుపుతారని ఆశిస్తూ ఈ కమిటీ ఇలాగే పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్లు. ఈ సంవత్సరము బోనాలు చాలా ఘనంగా చేయడం జరిగింది. దీనికి నాకు సహకరించిన నా కమిటీ సభ్యులు మరియు బస్తీవాసులు, స్పెషల్గా మన కమిటీ వాళ్ళల్లో మా పేరున అందరికీ మా కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లనే ప్రతి సంవత్సరం అందరం కలిసిమెలిసి ఈ బోనాల పండుగను మరియు ఇతర ఏ ప్రోగ్రాం అయినా కానీ బస్తీలో ఘనంగా మా కమిటీ తరఫున చేయాలని నా యొక్క అభిప్రాయం. అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను ఉండి ముందు నడిచి మా కమిటీ వాళ్ళని అందరినీ బస్తీ వాళ్ళను ప్రోద్బలంతో ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలన్న ఒక నా కోరిక. అలాగే ఈ బోనాలకు విచ్చేసిన ప్రతి పార్టీ సభ్యులకు, పెద్ద పెద్ద ముఖ్యమైన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన బస్తీ వాసులకు కూడా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, nenu mi Rashi Singh. Subscribe to City Light. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. థ్యాంక్ యూ.